భయ్య తప్పెవరిది? అభిమానం పెంచుకుంటున్న మనదా, అభిమానులను సంపాదిస్తున్న వాళ్ళదా? క్యాజువల్ గా ఎక్కడికో మనం వెళ్లి ఒక ప్లేస్ కి వెళ్లి తిరిగి వస్తుంటే తిరిగి జాగ్రత్తగా రావాల్సిన బాధ్యత ఎవరిది? వీటిని కూడా ఎవరైతే ఆ ఈవెంట్ కావచ్చు లేకుంటే ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మీద తోసేయడం ఎంత మాత్రం కరెక్ట్? ఇదే ఎగ్జాక్ట్ గా మన గేమ్ చేంజర్ విషయంలో కూడా జరుగుతుంది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన ఇద్దరు యువకులు ఇంటికి వెళ్తూ ఎక్కడో యాక్సిడెంట్ అయి చనిపోయారు. సో దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ఈవెంట్ కి రావడం వల్లే చనిపోయారు కాబట్టి ఆయనని కూడా అరెస్ట్ చేయండి అన్నట్టు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు చాలా మంది. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు స్టేజ్ పైనే చెప్పారు, క్షేమంగా ఇంటికి వెళ్ళండి, ఇంట్లో అమ్మా నాన్నని అడిగానని చెప్పండి, చేతులైతే దండం పెడుతున్నా, క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది సెకండరీ, బట్ సేఫ్ గా ఇంటికి రీచ్ అయ్యాము. పవన్ కళ్యాణ్ గారు ఆ ఇద్దరికి జనసేన సైడ్ నుంచి చెరొక 5 lakhs అయితే ఇవ్వడం జరిగింది. పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేదు. సో కాకపోతే ఇక నుంచి ఎవరైనా ఈవెంట్లకు వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. అండ్ దిల్ రాజు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ గా ఉంటాం అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో మనం ఏ హీరోనైతే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నామో వాళ్ళకి మచ్చ తేకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో డూ దట్. థ్యాంక్ యూ.